తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఒక్కరోజు తేడాలో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు పెరగడంతో జనం అల్లాడుతున్నారు. రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. నిజామాబాద్లో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అసలు ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయి? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్ వాతావరణ కార్యాలయం నుండి మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. రాష్ట్రాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్నటి వరకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకే పరిమితమైన ఉష్ణోగ్రతలు ఈరోజు క్రమంగా పెరిగాయి. అయితే ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకు అసలు కారణం ఏంటి? అసలు నైరుతి ఋతుపవనాలు ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలు, మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడానికి ఈరోజు ఉష్ణోగ్రతల్లో మార్పుకు కారణం ఏంటి? అంటే ప్రస్తుతం మనకి సీజన్ సమ్మర్ పీరియడ్ అండి. మనకేంటి, మన సన్ ఎనర్జీ డే బై డే మనకి ఎక్కువగా రిసీవ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఇది నార్థన్ మూమెంట్లో ఉండటం వల్ల మనకి మార్చి నుంచి జూన్లో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ పీరియడ్లో ఏంటంటే మనకు 3 ప్రభావాలు ముఖ్యంగా రాష్ట్రాల మీద ఉంటాయి. ఒకటి, అందులో థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటాం. అంటే ఈ సీజన్లో ఏంటంటే మనకి ఎక్కడైతే తేమ బాగా లభిస్తుందో ఆ ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి. సాయంత్రం అయ్యేసరికి దాని యాక్టివిటీ బాగా పీక్లో ఉండి మనకి భారీ జల్లులతో, ఈదురు గాలులతో, వడగళ్ళు, పిడుగులతో కూడిన వాతావరణం చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంటుంది. అటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ మనకి గత వారం రోజులను చూస్తుంటే ఒక ఉపరితల ద్రోణి మన తెలంగాణ రాయలసీమగా ప్రవహించడంతో వెళుతాం. అలాగే ఒక ఉపరితల ఆవర్తనం మనకి లక్షద్వీప్ ఏరియా ఆ ప్రాంతంలో కొనసాగుతూ ఉండటం ఏమైందంటే అటు అరేబియా సీ నుంచి ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి కూడా తేమతో కూడిన గాలులు బాగా ప్రవహించాయి. ముఖ్యంగా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు కూడా నమోదైనాయి. ముఖ్యంగా ఏంటంటే దీని ప్రభావంతో అంటే క్యుములోనింబస్ మేఘలు బాగా దట్టంగా ఏర్పడటం, దాని ప్రభావంతో మంచి వర్షాలు, ఇదే సమయంలో తేమ కూడా బాగా లభించడంతో భారీ వర్షాలు కూడా నమోదని, దాని ప్రభావంతో మనం చూసే గత 4-5 నుంచి బాగా గరిష్ట ఉష్ణం బాగా గణనీయంగా తగ్గినాయి. ప్రస్తుతం మన గత 24 గంటల్లో మన గరిష్ట ఉష్ణం పరిశీలిస్తే ఇరు రాష్ట్రాల్లో కూడా సాధారణం కన్నా 4-5 డిగ్రీల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా నమోదని. ప్రస్తుతం ఏంటంటే ఆ ఉపరితల ద్రోణి బదులు ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ముఖ్యంగా మన కోస్తా ఆంధ్ర సమీపంలో 1.5 నుంచి 5.8 కిలోమీటర్స్ వరకు కూడా విస్తరించడంతో ఈ గాలి యొక్క దిశ ఈ నార్త్ ఈస్టర్లీకి తిరగడంతో మనకేంటంటే నార్త్ నుంచి బాగా వేడి పొడిగాలు అంటే బాగా డ్రై హాట్ విండ్స్ మనకు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి. ఈ రోజు నుంచి కొంచెం గరిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు నిన్నటితో పోలిస్తే 3-4 డిగ్రీలు కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.